రైట్. మళ్ళీ అపోస్తుల కార్యములకు వచ్చేస్తే ఒకటో అధ్యాయము 8వ వచనం. ఇంకా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంత వరకు భూదిగాంతముల వరకు నాకు సాక్షులై భూదిగాంతముల వరకు అన్నాడు చూడండి. అక్కడ ఎంతవరకు? భూదిగాంతముల వరకు. అంటే భూదిగాంతముల వరకు అంటే అర్థం ఏంటి? టోటల్ ఇజ్రాయెల్ దేశం యొక్క బార్డర్ ఉందనుకోండి, దాని నలుమూలల అని అర్థం. భూదిగాంతముల వరకు అంటే నలుమూలల. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉంది. దీనికి నలుమూలలు ఏమున్నాయి? ఒకవైపు తెలంగాణ, ఒకవైపు కర్ణాటక, ఒకవైపు తమిళనాడు, ఒకవైపున కేరళ అటు సైడ్ ఏమంటారు ఇంకా అది వస్తాయి. కేరళ కానీ కలకత్తా కానీ సైడ్ ఒడిశా ఇవన్నీ తగులుతాయి కదా. ఇట్లా నలుమూలల ఈ రాష్ట్రానికి మరలా తిరిగి కొన్ని రాష్ట్రాలు టచ్ అవుతాయి బార్డర్లో. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, ఆ ఇజ్రాయెల్ దేశానికి బార్డర్లో ఫిలిస్తీన్ల దేశము, అమోరీ దేశము, మొయాబీల దేశము, అష్షూరీలు, బబులోనీలు, మాదియ పారసీకులు, గ్రీకులు, రోమన్స్ ఉంటారు. ఈ బార్డర్ వరకు కూడా భూదిగాంతం అని అర్థం. ఆ బార్డర్ వరకు కూడా దేవుని సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? వీళ్ళు అనుకుంటారు మేము అంత దూరం ఎక్కడికి వెళ్తాం, మేము అంత దూరము చాలా లాంగ్ ఉంటుంది కదా, అంత దూరం మేము ఎలా వెళ్తాం అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేశాడు? వీళ్ళ దగ్గరికే వాళ్ళని రప్పించాడు. భూదిగాంతముల దగ్గరను, ఇది మనము 2వ అధ్యాయంలో చూస్తాంలేండి. కొంచెం ఊరికే దీన్ని మీకు కొంచెం విపులంగా చెప్తున్నాను అంతే, విప్పేసి. వెరీ గుడ్. ఎప్పుడైతే వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటారో వీళ్ళకి ఏమేమి తెలుస్తాయని చెప్పాను నేను అమ్మా. వీరికి ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది, పిరికితనం అనేది ఉండదు, సకల జ్ఞానం తెలిసిపోతాయి, కాలాలు తెలిసిపోతాయి, సర్వసత్యం తెలిసిపోతుంది. ఇంకా చెప్పాలంటే పరలోకం కూడా కనబడుతుంది. వాళ్ళు అన్నీ చూడగలుగుతారు, వాళ్ళ కంటి ముందు అన్నీ చూడగలుగుతారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. వాళ్ళ మనోనేత్రాలు ఏమవుతాయి? వెలిగింపబడతాయి. ఇంకా చెప్పాలంటే ప్రాణమైన పెడతారు. వాళ్ళు ఏమవుతారు? చూడండి, పేతురు రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. చెప్పండి. చావైతే లాభము. ఎంతమంది ఉన్నారు చచ్చిపోతే లాభం ఉందన్న వాళ్ళు? చచ్చిపోతే లాభం ఉందంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా పొడుచుకొని మనము చచ్చిపోతాం ఇప్పటికీ. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు చచ్చిపోతే మరణిస్తే లాభము. ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే 20వ వచనంలో ఉంటుంది అన్నమాట. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించిన ప్రకారం మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన అన్నాడు. చూడు, అంటే పరిశుద్ధాత్మ సమృద్ధిగా కలిగి ఉంది కనుక ఆయన అంతగా చూడగలుగుతున్నాడు స్వర్గలోకాన్ని, పరలోకాన్ని. అందుకే నేను ఈ లోకంలో ఉండను, చచ్చిపోతే నాకు లాభం ఉందని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆయన మనోనేత్రాలు తెరవబడడం వల్ల ఆయన పరలోకానికి వెళ్ళడమే మేలు, క్రీస్తు దగ్గరికి వెళ్ళడమే మేలు. చచ్చిపోతాను నేను అంటున్నాడు. పిచ్చిపట్టి కాదు. ఈ లోకంలో ఉండేదానికంటే చచ్చిపోయి నీతిగా బ్రతికి పరలోకంలోకి వెళ్ళిపోవడమే మేలు అంటున్నాడు. ఎప్పుడన్నా కలుగుతారా మాట? దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు మాత్రమే. అర్థమైందా మీకు? సమృద్ధిగా అదే దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు మాత్రమే. భయపడరు, వెనకాడరు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము
52వ వచనం చదవండి. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉండ్రి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందిరు కానీ దాన్ని గైకొనలేకపోయిరి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమయు యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచి ఆకాశము తెరవబోటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచుతారని చెప్పాను. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు పరలోకాన్ని చూడగలుగుతున్నాడు, ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు, పిరికితనం లేదు, భయపడడం లేదు. వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతారని తెలుసు, చెరసాల్లో వేస్తారని తెలుసు, వాళ్ళు వెలివేస్తారని తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో నా పని ఈరోజు అయిపోయిందని తెలుసు. వీళ్ళ ముందు నేను పెట్టుకున్నానంటే వీళ్ళు ఎలాగైనా సరే ఏసైనే చంపేశారు, నన్ను పెడతారా వీళ్ళు? నాకు ఇంకా ఆఫ్టర్ 22-25 ఏళ్ళు మాత్రమే, ఇంత చిన్న వయసులో నేను వీళ్ళెందుకు ఎదుర్కోవాలి అని అనుకోలేదు. చచ్చిపోతే లాభం ఏంటి? చచ్చిపోతే లాభం. అతి చిన్న వయసులో మొట్టమొదటి హత్సాక్షి క్రైస్తవుల్లో స్టీఫెన్. మన స్టీఫెన్ కాదు, ఈ స్టీఫెన్. అవునా? అర్థం చేసుకోండి. అంత చిన్న వయసులో అంతగా వాళ్ళని ఎదిరించి మాట్లాడుతున్నాడంటే అతను చచ్చిపోతాడన్న విషయం కూడా తెలుసు. నన్ను వీళ్ళు బొందలో పెడతారు గ్యారెంటీ. ఇంకా నేను వీళ్ళకి ఎదురుగా మాట్లాడుతున్నాను నేను, కానీ సత్యం చెప్పక నేను మానను అని చెప్పాడండి. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడిరి. పట్టణ వెలుపులుగా అతను వీడుకొట్టి రాళ్లతో కొట్టి చంపిరి. సాక్షులు సౌలు అనవకని యవనిని పాదాలెద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకున్నామని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అంటే మరో లోకం ఉందని, యేసై ఉన్నాడని, ఆయన బ్రతికున్నాడని, నేను మరో లోకానికి వెళ్ళిపోతానని, నా ఆత్మ రక్షించబడుతుందని ఒక కన్ఫర్మేషన్కి వస్తారండి పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు. వాళ్ళకంత ఇన్ఫర్మేషన్ దొరికింటుంది కనుక. ఇన్ఫర్మేషన్ లేకపోతే కన్ఫర్మేషన్ అవ్వడం కష్టం అవుతుంది, నమ్మకం తక్కువ వస్తుంది. వీళ్ళకి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. 60 అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోకమని గొప్ప శబ్దంతో పలికిని మాటలు పలికి నిద్రించాను. అది చనిపోయారు, వెళ్ళిపోయాడు క్రీస్తు దగ్గరికి. చెప్పండి ఎంత ధైర్యం దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు. అందుకే ఆ దేవుని ఆత్మ ఉండడం వల్ల వాళ్ళు మరణానికి తెగించారు. ఒక వ్యక్తి మరణానికి తెగించకపోతే దేవుని సేవ చేయలేమండి. అయితే అది పోతుంది అనుకుంటేనే దేవుని పని జరుగుతుంది. పిరిగిగా ఉంటే దేవుని పని జరగదు. రంగంలోకి దిగిన తర్వాత చావో రేవో బాక్సర్స్ ఉంటారు. అవతలోడు కొట్టరాని చోటు కొట్టాడనుకో ఏమవుతుంది? ఖచ్చితంగా ముందుగానే అగ్రిమెంట్ రాసుకుంటారు. ఇది ఒక ఆట. ఈ ఆటలో ఎవడు చనిపోయినా మా ప్రమేయం కాదు, ఇది మా అంతక మేమే ఒక ప్రాణం పెట్టి ఆత్మహత్య చేస్తున్నట్లని వాళ్ళు సంతకం పెడతారు. ఇందులో ఏం జరిగినా కూడా దాని ప్రమేయం ఎవరిది కాదు, నాదే, స్వయంగా నేను వెళ్తున్నా. ఇప్పుడు ఇది కూడా ఎట్లాంటిది? దేవుని సేవ అంటే ప్రాణం పెట్టేటట్టు ముందుకు వెళ్ళిపోవాలి అంతే. నువ్వు అలా ప్రాణం పెట్టగలిగినప్పుడే దేవుని సేవ చేయగలం. ప్రాణాన్ని లెక్క చేయకపోతేనే దేవుని సేవ చేయగలం. తిండికుందా లేదా, బట్టకుందా లేదా, సమయానికి మేము ఏమైనా లగ్జరీగా బతకగలమా లేదా, ఇవన్నీ చూసుకోకూడదు. ముందుకు వెళ్ళిపోతున్నా దేవుని సేవ అంటే అదే. లగ్జరీ కాదు. లగ్జరీ అంటే దేవుని సేవ లగ్జరీ ఉండదు. కష్టాలతో కూడింది, శ్రమలతో కూడింది, బాధలతో కూడింది, ఇబ్బందులతో కూడింది యేసుక్రీస్తు సేవ. అర్థమైందనుకుంటా మీకు. ప్రాణమైనా పెట్టాలా ఆ సేవలో. ఇకపోతే మీకు అర్థమైందనుకుంటా పరిశుద్ధాత్మ ఎంత అవసరమో. వాళ్ళకి ఇన్ని రకాలుగా పరిశుద్ధాత్మ అవసరం. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోక మునుపు
అపోస్తులు పొందుకున్న తర్వాత అపోస్తులు చూడండి మీరు ఎట్లుంటుందో అమ్మా, ఎట్లుంటుందో చూడండి. చాలా తేడా, చాలా తేడా. అంటే వజ్రం జానుకు దొరకముందు, వజ్రం జానుకు దొరికిన తర్వాత ఎట్లుంటుందో చూడండి తేడా. లైఫా ₹1,00,00,000 వజ్రం దొరకముందు, దొరికిన తర్వాత, అంతేనా లేదా? లైఫే వేరుంటుంది, లైఫే వేరుంటుంది. వెంటనే ఆ వజ్రం అమ్మగానే ఫస్ట్ ఒక ఇల్లు కడతాడు 20 లక్షలు కట్టి, ఆ తర్వాత ఒక కారు తీసుకుంటాడు, ఆ తర్వాత కుటుంబ సమేతంగా అందరికీ బట్టలు ఒక 10 లక్షలు పెట్టి తీసుకుంటాడు, అవునా లేదా? ఇక మిగతా 50 లక్షలతో బిజినెస్ మొదలు పెడతాడు. సిస్టమ్ మారిపోతుంది, క్లాత్ మారిపోతుంది, బట్ట మారిపోతుంది, పద్ధతి మారిపోతుంది, బైక్ డొక్క బైక్ ఉండదు, ఏముండదు, అవునా? సిస్టమ్ అంతా మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అలాగా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఒక వ్యక్తి పాపములో లోకములో ఉన్నప్పుడు ఉన్న రీతిన దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు ఉండడు, డిఫరెంట్గా మారిపోతాడు. మనిషి మారాడు అనడానికి అదే మారు మనస్సు అంటే. అదే మారు మనస్సు అంటే ఇంతకు ముందు ఉన్నట్లుగా ఇతను లేడు, మారిపోయాడు, దాన్ని మారు మనసు అంటారు. అర్థమవుతుందా అని చెప్పేది? అది దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు వచ్చే చేంజింగ్, మార్పు. దేవుని జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు వచ్చే